హాయ్ వెల్కమ్ టు ద షో. దిస్ ఇస్ గణేష్. ఇది బాక్స్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన స్టోరీ కాదు. బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చి 60 సంవత్సరాల ద్రావిడ సామ్రాజ్య పరిపాలన బాక్స్ బద్దలు కొట్టిన స్టోరీ. ఒక వెండి తెర నటుడు 2 రాజకీయ పార్టీల ప్రయాణానికి తెర దించిన స్టోరీ. దళపతి విజయ్, ద రియల్ హీరో టు ద రియల్ హీరో. ఆ జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. విజయ్ సినీ ప్రయాణం సూపర్ స్టార్ గా ప్రారంభం కాలేదు. మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి, నటనపై సందేహాలు వచ్చాయి, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కూడా మాట్లాడారు. అతను విమర్శల నుంచి తప్పించుకోలేదు, వాటిని నేర్చుకునే అవకాశంగా తీసుకున్నాడు. సినిమా తర్వాత సినిమా, నటన మెరుగుపడింది, భావోద్వేగం పెరిగింది, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యాడు. ఇక్కడే విజయ్ ఒక నటుడుగా కాదు, ప్రేక్షకుల మనసులోకి వెళ్ళిన ఒక వ్యక్తిగా మారాడు. గిల్లీ, తుపాకీ, మెర్సల్, మాస్టర్ వంటి సినిమాలతో విజయ్ ఒక మాస్ ఐకాన్ గా నిలిచాడు. అతని పాత్రలు అన్యాయానికి ఎదురుగా నిలబడే సామాన్యుడి గొంతుగా మారాయి. ఆ స్క్రీన్ ఇమేజ్ నిజ జీవిత నమ్మకంగా మారింది. ఒక హీరో ఎదుగుదలలో దర్శకుల పాత్ర చాలా కీలకం. ఏఆర్ మురుగదాస్ తుపాకీ, కత్తి, సర్కార్ లాంటి సినిమాలతో సామాజిక అవగాహన ఉన్న హీరో ఇమేజ్ ఇచ్చాడు. యాక్షన్ ప్లస్ మెసేజ్ ని మిక్స్ చేసి మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ రెండింటిని కనెక్ట్ చేశాడు. అట్లీ కుమార్ ఇక్కడే ఓ పెద్ద మలుపు వచ్చింది. అట్లీ అండ్ విజయ్ కాంబినేషన్ అంటే ఎమోషన్ ప్లస్ మాస్ ప్లస్ రిపీట్ వాల్యూ. వీళ్ళ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ తెరి, మెర్సెల్, బిగిల్ ఇవి కేవలం హిట్స్ కాదు, ఫ్యాన్ బేస్ కి ఒక విస్ఫోటనం అనే చెప్పాలి. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, స్ట్రాంగ్ డైలాగ్స్, రిలేటబుల్ సీన్స్ ఇవి తెలుగు ఆడియన్స్ కి విజయ్ ని చాలా దగ్గర చేశాయి. టీవీ అండ్ ఓటీటీ ద్వారా రిపీటెడ్ రీచ్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. అట్లీ సినిమాలు విజయ్ ని తమిళ స్టార్ నుంచి సౌత్ ఇండియన్ స్టార్ గా మార్చాయి. ఇంకా లోకేష్ కనకరాజ్ మాస్టర్ తో విజయ్ ని న్యూ ఏజ్ మాస్ జోన్ లోకి తీసుకెళ్లాడు. స్టైలిష్ ప్రెజెంటేషన్, రియలిస్టిక్ మాస్, యూత్ లో భారీ క్రేజ్ పెరిగింది. విజయ్ సినిమాలు రిపీట్ వాల్యూతో తెలుగులో కూడా హిట్ అయ్యాయి. తెలుగు ఆడియన్స్ తన డాన్స్ స్టైల్, ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారు. విజయ్ అభిమానులు కేవలం సినిమాని మాత్రమే చూసే అభిమానులు కాదు, అతను నమ్మేవారు, అతని మాటలను వినేవారు, అతని యాక్షన్స్ ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఫ్యాన్స్ నుంచి ఫాలోవర్స్ గా మారారు. ఇది ఒక ఫ్యాన్ బేస్ కాదు, ఇది మాస్ హీరోకి ఉండే ఒక ఇన్ఫ్లుయెన్స్. ప్రతి స్టార్ ఒక సమయంలో ఆలోచిస్తాడు, నేను కేవలం వినోదం కోసం మాత్రమేనా, లేదా సమాజానికి ఏమైనా చేయగలనా. విజయ్ ఆ రెండో దారిని ఎంచుకున్నాడు. సినిమా వేరు, రాజకీయాలు వేరు, స్క్రిప్ట్ వేరు, రియాలిటీ వేరు. సినిమాల్లో కథ రాసే ఉంటుంది, సమస్యలు 3 గంటల్లో పరిష్కారం అవుతాయి. కానీ రాజకీయాల్లో సమస్యలు నిజమైనవి, పరిష్కారానికి సమయం పడుతుంది. ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. ప్రజలు నాయకుడిగా మారడం అంటే వినడం, అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం. విజయ్ రాజకీయ ప్రయాణం అంత సులువుగా ప్రారంభం కాలేదు. స్టార్స్ రాజకీయాల్లోకి వస్తే చాలా ప్రశ్నలు వస్తాయి. ఇది సినిమానా, లేక పబ్లిసిటీ స్టంటా, లేక నిజంగానే నిజమా. కానీ విజయ్ విషయంలో అతనికి ప్రజలతో కనెక్షన్ ఉంది, అతనికి మంచి ఇమేజ్ ఉంది, అతనిపై ప్రజలకి నమ్మకం ఉంది. తన మాటల్లో, తన చర్యల్లో ఒక బాధ్యత కనిపించడం మొదలైంది. అందుకే ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. విజయ్ కథ మనకు చెప్తుంది ఏంటంటే, మనం పర్ఫెక్ట్ గా మొదలవ్వాల్సిన పని లేదు, మార్పు ముఖ్యం. బిగులు కష్టపడితే ఎదుగుదల తప్పకుండా వస్తుంది. ఒక సాధారణ నటుడు సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ప్రజల మనసులో జననాయకుడు అయ్యాడు. మీరు జననాయకుని సినిమా ఆపగలరేమో కానీ నిజమైన జననాయకుడిని ఆపలేరు. ఈ రోజు మనం విజయ్ చూస్తున్నప్పుడు ఒక హీరోని మాత్రమే కాదు, ఒక ప్రయాణాన్ని చూస్తున్నాం. విజయ్ తన స్పీచెస్, తన సైలెన్స్, తన చాయిసెస్ వీటన్నిటితో ఒక మెసేజ్ ఇచ్చాడు. అతను కేవలం యాక్టర్ మాత్రమే కాదు, సొసైటీ గురించి ఆలోచించే ఒక బాధ్యత గల వ్యక్తిని అని. ఇప్పుడు అతని జర్నీ ఒక కొత్త దశలో ఉంది, నటుడి నుంచి నాయకుడి దశగా. కానీ ఇక్కడ సవాలు చాలా పెద్దది. విజయ్ రాజకీయ ప్రయాణం కూడా ఒక రీమేక్ లాగే ఉందని చాలా విమర్శలు వచ్చాయి. ఇతని సినిమాలనే కాదు, రాజకీయాలను కూడా రీమేక్ చేస్తున్నాడని. ఇప్పుడు అవే మీమ్ పేజెస్, ఇప్పుడు అవే టీవీ ఛానల్స్ ఇప్పుడు అతన్ని ఒక పెద్ద ప్రజానాయకుడిగా చూపిస్తున్నాయి. నాయకుడే సేవకుడు, సేవకుడే జన నాయకుడు. అదే విజయ్. తనకు తెగిన ప్రతి సినిమా టికెట్ ని ఒక ఓటుగా మార్చుకోగలిగాడు. తమిళనాడులో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. కానీ ఎంజీఆర్ తర్వాత ఎవ్వరికి సాధ్యం కాంది కేవలం 2.5 సంవత్సరాల పార్టీ, ఏ పొత్తు లేకుండా 108 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. మీరు తమిళనాడు రాజకీయాన్ని చాలా దగ్గరగా చూస్తే ఏ ఒక్క పార్టీ పొత్తు లేకుండా 100కు పైగా సీట్లు గెలవడం చరిత్రలో లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో విజయ్ పార్టీ పెట్టి 234 సీట్లలో పోటీ చేస్తూ 108 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. 108 సీట్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఏ పొత్తు లేకుండా 108 సీట్లు గెలవడం అంటే చరిత్రనే చెప్పాలి. ఎంతో మంది రాజకీయ పెద్దలకి, రాజకీయ విశ్లేషకులకి, మీడియా మిత్రులని తల పట్టుకునేలా చేస్తుంది ఈ తలపతి స్టోరీ. ఇది ఇవాల్టి వెండితెర ఇళయ తలపతి ప్రజా దళపతిగా మారిన స్టోరీ. సైనింగ్ ఆఫ్ యువర్స్ గణేష్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.